10 సంవత్సరాలు తిరిగే లోపల $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాణించాలి అనంటే సినీ పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందాలి. ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం. నేను అడుగుతున్న మిత్రుల్ని, రాజమౌళి గారిని, ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. హాలీవుడ్ అమెరికా కాదు, బాలీవుడ్ ముంబై కాదు, హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాదు గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఒక ఐటీ పరిశ్రమను, ఒక ఫార్మా ఇండస్ట్రీని, ఒక డిఫెన్స్ ఇండస్ట్రీని ఏ రకంగా ప్రోత్సహించినామో ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీని అదే విధంగా ప్రోత్సహిస్తాం. మీకు కావాల్సిన ప్రణాళికలు అందిస్తాం. ప్రణాళికలు మీరు రచించండి. మా విజన్ డాక్యుమెంట్లో, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం. ఆ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఉంది. మీకు ఏం కావాలనో నాకు చెప్పండి. నేను ఈరోజు చెప్తున్నా, ఇక్కడ నుంచి 22 సంవత్సరాలు, ఈ 22 సంవత్సరాలు క్రియాశీలక రాజకీయాలలో నేను ఉంటా. ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడతా. ఈ పరిశ్రమను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను, అన్ని రకాల మిమ్మల్ని ప్రోత్సాహకాలను, మీకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు విజన్ డాక్యుమెంట్ తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరైనా వ్యాపారంలో రాణించవచ్చు. ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 85 కంపెనీల ఫుట్ఫాల్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దేశంలో ఏ సిటీలో కూడా 500 ఫార్చ్యూన్ కంపెనీలలో 85 కంపెనీలు ఉన్న సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ చాలా సందర్భాలలో మాట్లాడుతుంటారు, బెంగళూరుతో పోటా, అమరావతితో పోటా, ముంబై, చెన్నై, లేకపోతే ఢిల్లీ అని. నేను చెప్పదలుచుకుని ఏవి నాకు పోటీ కాదు. వీళ్ళంతా మా సోదరులు. నా పోటీ న్యూయార్క్తోని, టోక్యోతోని, జపాన్తోని, సౌత్ కొరియాతోని, చైనాతోని పరిశ్రమలలో పోటీ పడదలుచుకున్నాను. అభివృద్ధిలో సౌత్ కొరియాతో పోటీ పడదలుచుకున్నాను. జపాన్లో టెక్నాలజీలో పోటీ పడదలుచుకున్నాను. ఇది మా విజన్ డాక్యుమెంట్. తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మా మిత్రుడు దిల్ రాజు గారికి నా సూచన, అందులో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు ఉన్నది. ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకు ఏం కావాలనో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. నా కళ్ళతోని 2047 15th ఆగస్ట్ రోజు $3 ట్రిలియన్ ఎకానమీని చూసినాక ఆ రోజు నేను రాజకీయంగా ఆ రోజు చాలా ఆనందంగా మళ్ళీ సినీ పరిశ్రమ వేదికను ఏర్పాటు చేసి నేను చెప్పింది ఇంతవరకు ఏది మిస్ కాలేదు. ఇంతవరకు నేను ఆలోచన చేసింది, నేను సాధించాలనుకున్న దాంట్లో ఎందులో కూడా ఇంతవరకు నేను ఫెయిల్ కాలే. నా సక్సెస్ రేషియో 100%. అంతెందుకు, ఇక్కడ అశ్విందత్ గారు అమ్మాయి ఉంది. అమ్మాయి కాలేజ్ స్కూల్కి పోయేటప్పుడు నాకు బాగా తెలుసు. అమ్మాయితో నవ్వుతూ అని, నువ్వు రెడ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటావమ్మా అని. సరిగ్గా